నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్పు అలాగే కొంతమంది సిట్టింగ్లకు సీట్ దక్కదు అని చెప్పేసరికి ఎక్కడికక్కడ తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమైంది. అటు టీడీపీలోకి జనసేనలోకి నేతలు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా మళ్ళీ కూడా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్పు చేయబోతున్నాం. అలాగే కొంతమంది అంటే దాదాపుగా 50 సిట్టింగ్లకు నేతలకు ఎవరికి కూడా టికెట్ దక్కదు అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ప్రకటించాలి అనుకుంటుంది. దీంతో జగన్ కి భయం పట్టుకుంది. ఇది ప్రకటించాలా వద్దా, ఇలా ప్రకటిస్తే గనక ఇంకా మరింత తీవ్ర వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుంది. ఏం చేయాలి అన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. చూస్తే సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీల మలి జాబితాను ప్రకటించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా? ఏకంగా 50 మందికి పైగా సిట్టింగ్లకు టికెట్లు నిరాకరిస్తే తిరుగుబాటు మొదలవుతుందనే జంకుతున్నారా అనే సందేహాలు వైసీపీ శ్రేణులను తొలిచేస్తున్నాయి. తొలి విడతలో 11 మంది ఇన్ఛార్జీలను మార్చినప్పుడే పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది. జగన్పై భయంతో సదరు ఎమ్మెల్యేలు నోరెత్తకున్నా వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం ఈ మార్పులను అంగీకరించడం లేదు. మంత్రి మేరుగ నాగార్జునను బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు మార్చడానికి క్యాడర్ ప్రశ్నిస్తోంది. విశాఖ నగరంలోని గాజువాకలో తనను తప్పించడాన్ని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తొలి జాబితాపై పెద్దగా నిరసనలు లేవని భావించిన జగన్ మలి జాబితాను ఈ నెల 2 లేదా 3న విడుదల చేయాలని అనుకున్నారు. సామాజిక పింఛన్ను 2750 నుంచి 3000కు పెంచుతున్నందున రేపటి నుంచి వారం పాటు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఎన్నికల ముంగిట కొత్త ఇన్ఛార్జీలతో ఈ పంపిణీ నడిపించాలని అనుకుంటున్నారు. ఇక అసెంబ్లీ ఇన్ఛార్జీలంతా ఇందులో పాల్గొనాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో నేడు మలి విడత జాబితాను జగన్ ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఈ జాబితాను శుక్రవారమే ప్రకటిస్తారని కూలి మీడియాకు లీకులిచ్చారు. ఈ ఛానళ్లు జిల్లాల వారీగా నియోజకవర్గ ఇన్ఛార్జీల పేర్లను ప్రసారం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో వైసీపీ నాయకత్వం విడుదలపై వెనకంజ వేసినట్టుగా తెలుస్తోంది. అసంతుష్టులను బుజ్జగించి మంగళ బుధవారాల్లో అభ్యర్థుల జాబితా వెల్లడించాలనుకుంది. ఇది కూడా జరిగే అవకాశం తక్కువేనని వైసీపీ నేతలు అంటున్నారు. రేపల్లె ఇన్ఛార్జిగా రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావును తప్పించడంపై వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో నిరసనలు తెలుపుతున్నాయి. ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్న వారు వినిపించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను శాంతింపు చేయడానికి ఆయన్ను అవనిగడ్డకు వెళ్లాలి అని వైసీపీ అధిష్టానం కోరుతోంది. ఇంకోవైపు 2వ విడత జాబితాలో తూర్పుగోదావరి జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలను అనంతపురం 7, కృష్ణా 6, ప్రకాశం 4, విశాఖ 4, పశ్చిమ గోదావరి 3, శ్రీకాకుళం జిల్లాలో 2 ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లుగా వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెప్పారు. తాజాగా అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానానికి, ఇక మడకసిరకు శుభకుమార్ను పెనుగొండకు మంత్రి ఉషశ్రీ చరణ్, కదిరి, మక్బూల్, దర్శి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జగ్గంపేట తోట నరసింహం, పిఠాపురం ఎంపీ వంగా గీత, ఎమ్మిగనూరు మాచున వెంకటేష్, సింగనమల శ్రీనివాసమూర్తి, సమంతకమణి, యామిని బాల, ఇక ఎర్రగొండపాలెం తాడిపత్రి చంద్రశేఖర్, ప్రత్తిపాడు జానకీదేవి, వరుపుల సుబ్బారావు, గిద్దలూరు సిద్ధ రాఘవరావు లేదా సత్యనారాయణ రెడ్డి లేదా వంశీధర్ రెడ్డిలను ఇన్ఛార్జీలను నియమిస్తారని చెబుతున్నారు. కనిగిరిలో బుర్రా మధుసూదన్ యాదవ్, మార్కాపురంలో నాగార్జున రెడ్డిని కొనసాగిస్తారని అంటున్నారు. ఆలూరు, రాయదుర్గం, రాజాం, ఎచ్చెర్ల, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, పనమలూరు, జగ్గయ్యపేట, పాయకరావుపేట, పెందుర్తి, పెడను, ఉదయగిరి, గంగాధర, నెల్లూరు, బద్వేలు, కోడుమూరు, పి గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని తెలిసింది.
నాయకులు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వ్యక్తం చేశారు. వారంతా కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఒక 50 మందితో మరొక జాబితా అంటే మలి జాబితా విడుదల చేస్తారు అని అందరూ భావించారు. అయితే శుక్రవారం నాడే జాబితా వస్తుందని మీడియాకు లీకులు ఇచ్చినప్పటికీ ఆ రోజు అనుకూల మీడియాలో కొందరి పేర్లు కూడా రావడంతో ఆయా నియోజకవర్గాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో ఆ జాబితాను అక్కడ నిలుపుదల చేసి సోమవారం లేదా మంగళవారం విడుదల చేస్తారు అని అందరూ భావించారు. అయితే ఈ జాబితాను కూడా ఇప్పట్లో వచ్చే అవకాశం ఉందా లేదా అనే అనుమానాలే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3వ తేదీన పెన్షన్ల పెంపు 250 రూపాయలు పెంచి పెన్షన్లు అందజేయాలని వైసీపీ సర్కార్ నిర్ణయించిన నేపథ్యంలో 3వ తేదీలోపు ఇన్ఛార్జీలను ప్రకటించి వారి చేత ఈ పెన్షన్లను ఇప్పించాలని భావించారు ముందుగా. అయితే క్షేత్రస్థాయిలో వస్తున్నటువంటి వ్యతిరేకత నేపథ్యంలో వారు తీవ్ర ఆందోళనలో ఉండి జాబితాను వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఒకవేళ కనుక ముఖ్యమంత్రి గట్టిగా డెసిషన్ తీసుకుంటే మాత్రం ఈ రోజు ఫైనల్ జాబితా వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు పార్టీలో ఉన్నటువంటి పార్టీ పెద్దలందరూ కూడా ఒక విషయాన్ని చెబుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. షర్మిల ఏపీ ఎంట్రీ చేస్తే కనుక, ఏపీలో ఎంట్రీ అయితే కనుక ఈ రోజు జాబితా ప్రకటిస్తే ఎవరైతే సీట్లు తక్కువ వారందరూ కూడా అటువైపు చూసే అవకాశం ఉంది. కాబట్టి అంత తొందరపడొద్దని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ రోజు జాబితా వస్తుందా లేదా అనేది కూడా సంశయంతో కూడుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ వాళ్ళకి అక్కడ సీట్లు లేవని భావిస్తున్నారో వారి నియోజకవర్గాల్లో ఆందోళనలు అయితే ఇప్పటికే మొదలైన పరిస్థితి అయితే ఉంది. వారంతా కూడా కొంతమంది సీట్లను వేరే వాళ్ళకి ఇద్దామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వారికి ఇవ్వద్దు అని చెప్పి కూడా ఆందోళనలు క్యాంప్ ఆఫీసులోను అదేవిధంగా ముఖ్యమంత్రి ఈ ఇంటి ముందు క్యాంప్ ఆఫీసులోను ముఖ్యమంత్రి పార్టీ కార్యాలయం ముందు కూడా వారంతా కూడా నిరసన తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి నరసరావుపేటకు సంబంధించి గోపిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వద్దు జగనన్నే ముద్దు అంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శించారు పార్టీ కార్యాలయం ముందు. అంతటితో ఆగకుండా సీఎం క్యాంప్ కార్యాలయం ముందు ఉన్నటువంటి రోడ్డు పైన కూడా బైఠాయించి తమ నిరసన అయితే తెలియజేశారు. అంబటి రాంబాబు వద్దు, అంబటి రాంబాబు వల్ల నియోజకవర్గంలో ముఠా తగాదాలు పెరుగుతున్నాయి, కార్యకర్తల మధ్య గొడవలు వస్తున్నాయి, ఆయన గడప గడపకు వెళ్లాలంటే ముందుగా కార్యకర్తలు అరెస్ట్ చేయిస్తున్నాడని కూడా కొంతమంది వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాను అమలాపురం ఎంపీగా వెళ్లాలని చెప్పినప్పటికీ కూడా ఆయన దానికి నిరాకరించారు, తన వల్ల కాదని తేల్చి చెప్పేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆయన నియోజకవర్గం నుంచి కూడా జనాలు వచ్చి సమన్వయకర్త అయినటువంటి మిథున్ రెడ్డి ఇంటి ముందు నిరసనలు తెలియజేస్తూ రోడ్డుపైనే బైఠాయించిన పరిస్థితి. ఈ విధంగా ఆందోళనలు ఒకవైపు కొనసాగుతూ ఉండడంతో ఈ టైంలో కనుక జాబితా ఇస్తే కనుక అల్లకల్లోలం అయిపోతుందని వారంతా కూడా భావిస్తున్నారు. మరోవైపు షర్మిల థ్రెట్ ఉండనే ఉందని పార్టీ అధినేతలు చెబుతున్న పరిస్థితి. దీంతో ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నారు. మరోవైపు సీఎం అయితే మాత్రం 3వ తేదీన ఏదైతే 250 రూపాయలు పెంచి పెన్షన్లు ఇస్తున్నామో ఈలోగానే జాబితాను విడుదల చేస్తే మంచిదనే అభిప్రాయంతో ఉన్నారు. అయితే పార్టీ పెద్దల మాట వింటారా, సీఎం ముందుగా ముందుకు వెళ్తారా అనేది